నా పేరు కొత్తకుండ మహేందర్ అండి. మహేందర్ రావు. లాస్ట్ 17 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని 4-5 షార్ట్ ఫిల్మ్ తీశాను. శివయ్య, నేటి గాంధీ ప్లస్ పోలీస్ ఫైల్ ఇటువంటి అన్ని పిక్చర్స్లో ఫుల్ మూవీలో కూడా చేశాను. టీవీ సీరియల్స్. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొన్ని పిక్చర్స్ స్టార్ట్ చేయాలనుకుంటాను. ఫుల్ లెంత్ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా. సో ఈ ఫీల్డ్ చాలా ఎంకరేజింగ్ అనిపించింది. నాకు ఎప్పటి నుంచో చిరకాల కోరిక అన్నట్టు. నేను ముందు ఎయిర్లైన్స్లో ఉండే ఒక 16 ఇయర్స్ బయట దేశం పోయొచ్చా. ప్యారిస్, లండన్, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, దుబాయ్ ఆడంతా ఎయిర్లైన్స్లో మేనేజర్ చేసా. తర్వాత వచ్చి హైమా అవార్డ్స్ సెకండ్ టైం అందింది. ఇది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ అవార్డు అందింది. సో ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా మనకు మనసారా ఇష్టపూర్వకంగా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అది సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది మన చేతుల్లో లేదు. ఇక దాని అనుకూలం దీన్ని బట్టి ఉంటుంది పరిస్థితి. సరే, ఈ షార్ట్ ఫిలిమ్స్ ఏవో తీసారంటే వాటి పేర్లేనే ఒకటి ఆశ అందించామండి. ఒకటేమో రాంగ్ ఐడెంటిటీ అని ట్రాఫిక్ మీద, ఒకటేమో పోలీస్ ఫైల్ అని, ఇలా 3-4 పిక్చర్లు షార్ట్ ఫిలిమ్స్. ఇన్ పైప్ లైన్ అయినా కొత్తవైనా ఉన్నాయి సార్? ఇక ప్లానింగ్లో ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో విదిన్ షార్ట్ ఫిలిం. సో ఆర్గనైజర్స్కి 2 మాటలు చెప్పండి. ప్రైజ్ మిస్టర్ అబ్దుల్ రషీద్ అండ్ మిస్టర్ మసి గారు, డైరెక్టర్ ఆల్రౌండర్. ఇప్పుడు నా 2 షార్ట్ ఫిలిమ్స్ మసి గారే తీశారు. ఓకే. సో దాన్ని నేనే ప్రొడ్యూస్ చేశా. చాలా మంచి అనుభవస్తుడు ఆయన. ఇలాంటి ముందు మంచి ప్రాజెక్ట్ చేయాలని. సార్, మీరు యాక్టర్గా ఎన్ని సినిమాలు చేశారు? మీ ఫేమస్ అయిన ఫిలిం ఫీల్డ్ ఎటువంటిది అంటే మనకు అదొక సముద్రం లాంటిది. అలా కళాకారునికి సరైన గుర్తింపు రావడం అంటే చాలా కష్టం. అతి కొద్ది మందికి వస్తుంది. కోట్లలో ఉన్న మనుషుల్లో ఓన్లీ 100లో ఉన్నారు ఆర్టిస్టులు, అంతే కదండి. ఇక మన కృషి మనం చేస్తుంటాము. ఇక మనకు ఇంపార్టెన్స్ వస్తుంది రాదు. డిపెండ్ అపాన్ అవర్ లక్. ఎంతోమంది మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కూడా అసలు అలాంటి వాళ్ళని తొక్కిపడేసి అన్నారు చాలామంది. ఈ ఫీల్డ్లో కూడా కొన్ని పొలిటిక్స్ ఉన్నాయి. ఇవన్నీ సమాజంలో కామన్ కదా. నెక్స్ట్ క్రిటికల్ మూవీ ఎప్పుడు అనుకున్నారు? ఎవరితో? నెక్స్ట్ ఒకటి షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటా. నేనే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఒక సమాజంలో లగ్గం అలాంటి పిక్చర్స్ గురించి దాని నేపథ్యంలో ఏదన్నా ఒకటి మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని, షార్ట్ ఫిలిమ్స్ తీయాలని. థ్యాంక్ యూ. వెల్కమ్.